పిల్లలు ఎదిగినప్పుడు కొంచెం మంచిగా ఉంటది. కానీ ఇంకా పేరు తెచ్చుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అయితారు. మీరు రావణుని చూసిన తర్వాత ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే రావణ్ మహారాజు వాళ్ళ మమ్మీ మీరు అన్నట్టు కూడా పేరు చెప్తుంటారు కొంతమంది. అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే చాలా తల్లిదండ్రుల హ్యాపీగా. పేర్లు పక్కన తర్వాత పిల్లల పేరు వస్తారు. కానీ పిల్లల పేరుతో తల్లిదండ్రులు రికగ్నైజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది తల్లిదండ్రులకు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎక్కడ పాడైపోతారో, చదువుకోరు, దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే పాడైపోతారు అవును. అలా విన్న నేను ఇప్పుడు పెద్దయ్యి ఆయన స్వయంగా నేర్చుకొని తనే సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఆ స్క్రీన్ మీద అలా కనిపించగానే నేను అనుకుందంతా ఎటుపోయింది అన్నట్టు అనిపించింది. చాలా సంతోషపడ్డాను. హ్మ్. నేను అనుకోకుండానే నాకు ఇంతటి సంతోషాన్ని ఇచ్చిన నా కొడుకు చేసే పని ప్రతిదీ తను ఆలోచించి చేస్తాడని అప్పటి నుంచి నమ్మడము, తర్వాత ఆయన చెప్పింది ఏదైనా బాగుంటుందని అనుకుంటా. అలాగే ఉంది కూడా చేసి చూపించాడు. ఓహ్! నేను చాలా గ్రేట్. హ్యాపీగా ఐశ్వర్య, దుర్గా ఐశ్వర్య కొడుకు రావణ్ కాదు, రావణ్ మదర్ యాహ్! దుర్గా ఐశ్వర్య అనే పేరు నా కొడుకు వావ్! తెచ్చిపెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.